తులసి ఈ తులసి గారి నోటికి మాటలు ఎక్కువ, చేతికి తురిసెక్కువ. మమ్మీ డాడీల ముందు నా పరువు తీసేసినా తీసేయగలదు. ఈమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంజయ్ బాబు రా. ఎలా ఉన్నావు బాబు? బాగున్నానండి. మా కుటుంబం మీద ఎంతో అభిమానంతో నువ్వు లక్ష్మి వచ్చి వెళ్లారు. ఈ అభిమానాలు ఇలాగే కొనసాగాలి. లక్ష్మి నువ్వు చక్కగా చూసుకోవాలి. చూసుకుంటావు కదా? మీరు చెప్పినప్పటి నుంచి ఇంకా కేరింగ్గా చూసుకుంటున్నాను తులసి గారు. లక్ష్మి గురించి మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది నా హామీ. నోటి హామీలు, నోటి మీద రాసే అగ్రిమెంట్స్ ఇవి కాదు సంజయ్ మనకు కావలసింది. మనస వాచ కర్మేణ చిత్తశుద్ధితో భార్యని దేవతగా చూసుకోవాలి. అలాగేనండి. లక్ష్మి అంటే లక్ష్మీదేవి పేరు. ఆడపిల్లని దేవతలా పూజించాలనేసి అమ్మవారి పేర్లు పెట్టడం మన సంస్కృతిలో వస్తుంది. స్త్రీని గౌరవించడం మన సంప్రదాయమని ఊరికనే అనలేదు. దానికి చాలా అర్థం ఉంది. అర్థమైందా? నువ్వు వచ్చిరాగానే సంజయ్కి క్లాస్ తీసుకుంటున్నావేంటి తులసమ్మా? వాడేమైనా తప్పుగా ప్రవర్తించాడా? అలాంటిదేం లేదండి. కొన్నిసార్లు సందర్భం దొరక్కపోయినా మంచి విషయాలు మనసుకు ఎక్కేలా చెప్పడంలో తప్పులేదు కదా. బాబు ఏదో వర్క్ లో ఉన్నట్టున్నావు. వెళ్ళు బాబు, వెళ్ళి పని చూసుకో. నందిని మేడం, మేడం ఏంటిది? ఐస్ క్రీమ్ అయితే ఏంటి? నాకు నచ్చినంత తిన్నాను. మేడం మీకు ఎంత నిర్లక్ష్యం, ఎంత ధైర్యం, ఎంత తెగింపు! డయాబెటిక్ పేషెంట్ అయిన మీరు ఇలా ఐస్ క్రీమ్ తినేస్తారా? మీ ప్రాణాలకే డేంజర్ మేడం. నా ప్రాణాల గురించి, నా హెల్త్ గురించి నాకు లేని టెన్షన్ నీకెందుకు? ఈ వారం రోజులు నాకు నచ్చిన ఫ్రూట్స్ తిన్నాను, ఆగ్రా స్వీట్స్ తిన్నాను, మిఠాయి బందర్ కాలా జామున్ తిన్నాను, కాకినాడ కాజాలు తెప్పించుకొని తిన్నాను, ఆత్రేయపురం పూతరేకులు తిన్నాను. అన్ని తిన్నాను. అయినా నాకేం కాలేదు. చాలా ఫిట్ గా ఉన్నాను. అలా ఎలా మేడం? మీరన్నీ తింటే ఆ ఎఫెక్ట్ మీ ఆరోగ్యమే తప్పకుండా చూపించాలి కదా. నథింగ్. నా మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐఎమ్ అయ్యో ఏమైందమ్మా? మేడం అలా కూర్చోండి. నందిని డాక్టర్, ఆ రోజు నందిని మేడం కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతే మీ హాస్పిటల్లోనే అడ్మిట్ చేయించాం. నందినికి అన్ని టెస్టులు చేయించాం. నందిని ఆరోగ్యం గురించి పూర్తి జాగ్రత్తలు చెప్పింది మీరే. మళ్ళీ అలాంటి పరిస్థితే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది. తులసమ్మ, ఒక్క నిమిషం ఆగు. అలాగే డాక్టర్. తులసమ్మ డాక్టర్, షుగర్ 380 ఉంది. ఇంత ఎక్కువైతే చాలా ప్రమాదం అని చెప్పాను కదా. తనని మీరే ఎంత నిర్లక్ష్యం చేస్తే ఎలా? మీ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. డాక్టర్, మీరు ఆ రోజు నాతో ఏం చెప్పారో నాకు అన్నీ గుర్తున్నాయి. మీరు చెప్పిన దానికి తగినట్టు డైట్ కూడా నేను ప్లాన్ చేసి నందిని గారి షుగర్ అండ్ బీపీ లెవెల్స్ కంట్రోల్లో పెట్టాను. కానీ వారం రోజులు నేను లేకపోయేసరికి
నందిని ఇలా తయారైంది. కనీసం వీళ్ళైనా చూసుకోవలసింది. వీళ్ళు అలా వదిలేశారు. నందిని మా మాట ఎందుకు వింటుంది తులసమ్మా? తన ఇష్టాన్ని కాదనే ధైర్యం మాకెక్కడుంది తులసమ్మా? తనతో మాట్లాడాలంటే 2 గుండెలు కావాలి. తనని కంట్రోల్లో పెట్టాలంటే మాకు అస్సలు సాధ్యం కాదు. డాక్టర్ విన్నారు కదా, ఇది సంగతి. ఇంకా నేను వచ్చేసాను కదా, మా నందిని మేడం నేను చూసుకుంటాను. పాత డైట్ ను మించిన కొత్త డైట్ ను తయారు చేసి నందిని మేడంని వీళ్ళందరినీ ఒక దారిలో పెట్టి సుఖీభవ స్కీమ్ కింద వీళ్ళ ఆరోగ్యాల్ని నేను కాపాడుతాను. నాకేమైంది? ఏమవుతుంది? మళ్ళీ అదే అవుతుంది. స్వీట్స్ బాగా తిన్నారు, షుగర్ ఎక్కువైపోయింది. ఈసారి మళ్ళీ పడితే కోమాలోకి వెళ్తారు. అప్పుడు నాకేమైందని ఇలా అడిగే అవకాశం కూడా ఉండదు. ఈ ప్రపంచంతోనే సంబంధాలు తెగిపోతాయి. అంత దూరం తెచ్చుకోకండి. మందులు రాసిస్తాను. త్వరగా రాసివ్వండి. డాక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. తులసమ్మ, మీ మీద నాకున్న అభిమానంతో ఒక అబద్ధాన్ని ఇంకా మనం నిజమని నమ్మిస్తున్నాం. రేపు నిజం బయటపడితే మనం మాట పడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాదు డాక్టర్ గారు. ఈలోపే నందినిని సెట్ చేస్తా. నందినికి షుగర్ ఉందన్న భ్రమ కల్పించడం కోసమే నందిని తీసుకోబోయే ఐస్ క్రీంలో కాస్త కళ్ళు తిరిగే మాత్ర ఒకటి కలిపాం. ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అయింది. అమాయకురాలైన లక్ష్మిని టార్గెట్ చేసి లక్ష్మిని అడ్డం పెట్టుకుని కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే నందిని వాళ్ళకివ్వాల్సిన డోసు ఇంకా చాలా ఉంది డాక్టర్. నందిని బ్రెయిన్ వాష్ చేసి లక్ష్మి మీద అలాంటి ప్రయోగాలు ఏమీ చెయ్యకుండా సరైన గుణపాఠమే చెప్తాను. తులసమ్మ, ఎందుకైనా మంచిది తన విషయంలో జాగ్రత్తగా ఉండు. అలాగే డాక్టర్. క్యాబ్ వచ్చింది, బయలుదేరండి. వస్తాను. రాణి ఈ పాటికి రావాలే. వీడేమో ముసుగు తన్ని ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. రే జ్యోతి, ఇంకా నిద్రపోతున్నావేంట్రా? తొందరగా నిద్ర వస్తే రూమ్ లో పడుకుంటావు. రాత్రి లేట్ అయితే అలా హాల్లోనే సోఫాలో పడుకుంటావు. ఇప్పటికే లేట్ అయింది, తొందరగా లే. ఆఫీస్కి టైం అవుతుంది. లేవడం, ఆ టైంకి లేవడం, హడావిడిగా పరిగెత్తడం, ఇది వీడి వరుస. అరే, రాణి వస్తోంది. రాణి వచ్చేసావా? తులసి గారు, వచ్చేసాను. వెరీ గుడ్ రాణి, సక్సెస్. మేడం, టాస్క్ కొంచెం కష్టమే అయినా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. మన ప్లాన్ ఏంటో నేను నీకు పెట్టిన కండిషన్స్ అన్ని గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి మేడం. అగ్రిమెంట్ మీద సంతకం చేసేటప్పుడు కండిషన్స్ అన్ని చదివి సంతకాలు చేసినట్టు మీరు నాకు పని అప్పగించినప్పుడు అన్నీ చెప్పారు కదా. ఒక్కసారి కమిట్ అయితే నాకు అన్నీ గుర్తుంటాయి మేడం. అన్నట్టు ఆ సోఫాలో ఇంకెవరు నిద్రపోతున్నారు? హే, గట్టిగా అరవకు. నేనింత మెల్లగా మాట్లాడుతుంటే నువ్వంత గట్టిగా అరుస్తావేంటి? ఇదిగో, నువ్వు అనకాపల్లి నుంచి రాలేదు, అమెరికా నుంచి వచ్చావు. కాస్త సౌండ్ తగ్గించి స్టైల్ మెయింటైన్ చేయి. అలాగే అలాగే మేడం. అక్కడ పడుకుంది ఎవరో కాదు, మా చిన్నోడు జ్యోతిరాదిత్య. వాడి మనసులోంచే లక్ష్మి జ్ఞాపకాలు చెరిపేసి
వాణ్ణి మామూలు మనిషిని చెయ్యాలి. అర్థమైంది మేడం, వెంటనే యాక్షన్లోకి దిగిపోతాను. జాగ్రత్తగా డీల్ చేయి. ఆల్ ది బెస్ట్ మరి. మీకు కూడా ఆల్ ది బెస్ట్ మేడం. నాకు కావాల్సింది మనీ, ఆర్ఎస్టీ మర్చిపోవద్దు. ఆర్ఎస్టీ అంటే జిఎస్టీ లాగా? రాణి సర్వీస్ ట్యాక్స్. నేను మీకు సర్వీస్ చేస్తున్నా గనక మీరు నాకు ట్యాక్స్ పే చేయాలి. ఓ సరే సరే, నీతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ కంటే ఎక్కువ ఇస్తాను. ప్రొసీడ్. బావా బావా, హాయ్ బావా. ఎవరే నువ్వు? సర్ప్రైజ్. పొద్దు పొద్దునే సర్ప్రైజ్ ఏంటి? ఎవరు నువ్వు? నిన్ను పొద్దు పొద్దునే ఏంటి న్యూసెన్స్? అమ్మా 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 అమ్మా, ఎవరి అమ్మాయి? పొద్దు పొద్దునే లేవడంతో ఈ అమ్మాయి మొహం చూశాను. ఎవరే నువ్వు? రే జ్యోతి, రే ఏంట్రా? ఈ అమ్మాయి పేరు రాణిరా, దూరపు చుట్టాలమ్మాయి. వరుసకు వీళ్ళ నాన్నగారు నాకు అన్నయ్య అవుతారు. అమెరికా నుంచి ఓ పని మీద ఇండియా వచ్చింది. ఎక్కడో హోటల్లో దిగడం ఎందుకు, కొద్ది రోజులే కదా, మన ఇంట్లో ఉండి వెళ్ళొచ్చని చెప్పాను. అందుకే వచ్చింది. అవును బావా. అమ్మా, ఈ అమ్మాయి నిజంగా అమెరికా నుంచి వచ్చిందా? అవునరా, నీకెందుకు డౌట్ వచ్చింది? ఈ అమ్మాయి లాస్ట్ వీక్ రోడ్డు మీద కనిపించిందమ్మా. అది నువ్వు ఇంకా గుర్తు పెట్టుకున్నావా? లాస్ట్ వీక్ అంటే లాస్ట్ వీకే వచ్చిందిరా. మన ఇంటికి ఈ రోజు వచ్చింది. అయితే ఏంటి? ఆ రోజు ఒకలా కనిపించింది, ఈ రోజు ఇంకోలా కనిపిస్తుంది. ఇంకోలా కనిపించడం ఏంట్రా? ఒకే అమ్మాయి ఒకేలా కనిపిస్తుంది కదా. ఆ రోజు చాలా కంగారుగా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చి నా బైక్ అడ్డుగా వచ్చింది. అప్పుడు మేమిద్దరం అప్పుడు ఇద్దరు ఇద్దరు కింద పడ్డారా? అవును, పెళ్లిగాని ఒక అబ్బాయిని అలా గుద్దుకోవడమే తప్పు, అందులోనూ యాక్సిడెంటల్ గా కిస్సు. నువ్వు నోరు యాక్సిడెంటల్ గా అంటే యాక్సిడెంటల్ గా. భలే వాడివిరా. యాక్సిడెంటల్ గా గుద్దుకున్నప్పుడు నువ్వు పెళ్ళైన వాడివా బ్రహ్మచారివా అని ఎలా చూసుకుంటుంది? గొప్పోడివే. ఎవరో రౌడీలో అమ్మాయిని అల్లరి చేస్తే వాళ్ళ నుంచి తప్పించుకుంటూ పారిపోతూ రోడ్డు మీదకి వచ్చినట్టుంది. అక్కడ దాకా నువ్వు డ్రాప్ చేసావంట కదా. నాకు చెప్పిందిలే. కొద్ది రోజులు ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. అమ్మా వద్దమ్మా, ఏం అవసరం లేదు, పంపించే. ఏ హోటల్లోనూ ఉంటుందిలే. రేయ్, అభిమానంతో మన ఇంటికి వస్తే ఆడపిల్లని అలా ఎలా పంపిస్తావురా? కొద్ది రోజులు ఉంటుంది. విష్ణు, రేవతి, ఈశ్వర్, ఝాన్సీ అందరూ రండి రండి. నువ్వు ఉండరా, త్వరగా రండి. అదిగో వచ్చేసారు, త్వరగా రండి.
ఏంటమ్మా? రాణి, మా పెద్దబ్బాయి విష్ణు. హలో. రెండో అబ్బాయి ఈశ్వర్. హలో. మా పెద్ద కోడలు రేవతి. హాయ్. రెండో కోడలు ఝాన్సీ. హాయ్. అమ్మా, ఈ అమ్మాయి పేరు రాణి. వరుసకి నాకు మేనకోడలవుతుంది. అంటే మీరు పెద్ద బావా, మీరు రెండో బావా, నువ్వు చిన్న బావ కదా? నాకు ముగ్గురు బావలు. తను పెద్దక్క. హాయ్ అక్క. హాయ్ అక్క. చాలు 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 చాలు. తను ఝాన్సీ. హాయ్ చెప్పు. చాలు. హాయ్. చాలు రా, వచ్చే. ఇద్దరు అక్కలు ఓకే, మరి చిన్నక్క ఎక్కడా? మరి చిన్న బాబు పెళ్ళెప్పుడు? స్టాప్ ఇట్. నా పెళ్లి గురించి నీకెందుకు? అమ్మా, ఇందుకే వద్దన్నాను. రే జ్యోతి, అంత కోప్పడతావేంట్రా? అమ్మాయి తప్పుగా ఏం మాట్లాడింది? పెళ్లి గురించే కదా అడిగింది. దానికంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏముంది బావా? హే, అది నీకు వివరించాల్సిన అవసరం నాకు లేదు. రే జ్యోతి. అరే రాణి, వాడెప్పుడు అంతేలే. పద, ఇల్లు చూద్దు గాని. రా, పద పద. ఏంటో ఈ ఇల్లు రాను రాను ధర్మసత్రం అయిపోతుంది. తులసక్క, అరే వచ్చేసావా? ఇటివ్వు. పద, నువ్వు నాతోరా. ఏంటక్క నన్ను అర్జెంటుగా బయలుదేరి రమ్మన్నావు? అది కూడా కొన్ని బట్టలు తెచ్చుకోమన్నావు. ఎందుకక్క? ఎందుకని అడుగుతావేంటే? రాణిని ఎలాగోలా ఒప్పించి చేతులు కట్టేసి తీసుకొచ్చాం. మరిక్కడికి రాగానే మళ్ళీ చేతివాటం చూపించి ఎవరి వస్తువులో కొట్టేసి ఎలాంటి తలనొప్పులు తీసుకొస్తుందో మనకి తెలియదు కదా. అవునక్క, అది నిజమే. నువ్వలాంటి అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావో నాకేం అర్థం కావట్లేదు. తింగర్బుచ్చి, నేనెందుకు అలాంటి అమ్మాయిని తీసుకొచ్చానో నెమ్మదిగా నీకే అర్థమవుతుంది. అర్థమైందక్క. జ్యోతిబాబు మనసులోంచి లక్ష్మి ఆలోచనలు తీసేయడానికే తీసుకొచ్చావని తెలుసు. కానీ ఆ రాణి చెయ్యి అస్సలు ఆగేదే కాదే. తనను కనిపెట్టుకుని ఉండడానికి ఇద్దరు కావాలి. అవునే, అందుకే నేను ఇక్కడికి రప్పించాను. కొద్ది రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి. అర్థమైందక్క. నేను ఆ నందిని ఇంటికి వెళ్లి పనిచేసి రావాలి. ఇంకా బయట కొన్ని పనులుంటాయి. ఇన్ని పనుల మధ్య ఆ రాణిని చూడడం కష్టమవుతుందే. అందుకే నేను రప్పించాను. ఈ రోజు నుంచి, ఈ పూట నుంచి తన మీద ఒక కన్నేసుంచు. అర్థమైందా? అలాగే అక్క. వీలైనంత తొందరగా రాణిని రంగంలోకి తీసుకొచ్చి కొంచెం జ్యోతి మనసులో మార్పు తీసుకురావాలి. మనం ఏ కారణం వల్ల రాణిని తీసుకొచ్చామో అది మాత్రం అసలు జ్యోతికి తెలియడానికి వీల్లేదు. అలాగే అక్క. అనుమానం రాకుండా జాగ్రత్త పడదాం. ఏ కారణంతో మనం రాణిని తీసుకొచ్చామో అందులో సక్సెస్ అవ్వాలి. పద. అలాగే అక్క. నా రెండు కళ్ళు, నా చేతిలో ఉన్న కెమెరా కళ్ళు ఎప్పుడూ ఆ రాణిని ఒక గంట కనిపెడుతూనే ఉంటాయనుకో. అబ్బో, పద పద. ఈరోజు
ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు గనక ఏ డ్రెస్ కంఫర్ట్గా ఉంటుంది? బావా రూమ్ లో నా వాచ్ ఎవరైనా తీసారా? ఆఫ్టర్ ఆల్ వాచ్ గురించి అంత టెన్షన్ పడిపోతావేంట్రా? లక్ష్మి నాకు గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ఎవరు తీసారో చెప్పండి. నేనే తీసాను బావా. నువ్వు తీసావా? నీకోసం ఇంపోర్టెడ్ వాచ్ తీసుకొచ్చాను బావా. ఇంపోర్టెడ్ వాచ్ తీసుకొచ్చావా?